ప్రియమిత్రులందరికీ నమస్సులు. ఈరోజు జామీ సుబోధలో ఓ హాస్యముతో కూడినటువంటి ఓ నీతి కథను చెప్పాలనిపిస్తుంది. అంటే అర్హులకి అధికారం ఇస్తే అద్భుతంగా ఉంటుంది, అనర్హులకి అధికారం ఇస్తే అల్పంగా ఉంటుంది. మరి కథలోకి వెళ్దామండి. అనగనగా మహాపాతకపట్నం అనే ఒక పట్టణ రాజ్యాన్ని అవకతవక చక్రవర్తి పరిపాలిస్తున్నాడండి. అతని పేరే అవకతవక. ఆ అవకతవక చక్రవర్తి పరిపాలిస్తూ విచిత్రమైన తీర్పులు ఇచ్చేవాడు. అందులోనూ వారే స్వయంగా పరిశీలన చేసి ఎక్కడ ఎవరు చెప్పిన సాక్ష్యాలు కూడా వినకుండా స్వయంగా పరిశీలన చేసి తీర్పు ఇవ్వడంలో చాలా ఆసక్తి ఆయనకి, ఆ మహారాజుకి. ఎవరేది చెప్పినా నమ్మేవాడు కాదు. వారే స్వయంగా పరిశీలన చేసి తీర్పులన్నీ విచిత్రంగా ఇచ్చేవాడు అన్నమాట. ఒకరోజు ఆ రాజ్యంలో గంగన్న అనే గజదొంగ తన వృత్తి నిమిత్తం ఒకరోజు రాత్రి ఆ ఊరి పౌరోహిత్యుడు ఇంట్లో చాలా అమూల్యమైన నిధి ఉందని తెలుసుకొని దొంగతనానికి అర్ధరాత్రి బయలుదేరాడు. మొత్తం ఆ ప్రాంతమంతా కూడా చీకటమయం, అస్సలు ఎవరూ లేరు. ఆ సమయంలో తన భార్యకి కూడా చెప్పి దొంగతనానికి వెళ్ళాడు. దొంగతనానికి వెళ్ళి మన ఇంటికి తలుపు కంటే గోడల్ని రహస్యంగా కన్నం వేయాలి కాబట్టి అందుకు గోడ కన్నం వేద్దామని రహస్యంగా వెనక భాగం నుంచి గోడను తవ్వుతాడనమాట. గోడను తవ్వేటప్పటికి ఆ గోడను తవ్వి ఆ కన్నంలో నుంచి లోపలికి దూరే సమయంలో అసలే మట్టి గోడలు కాబట్టి వెంటనే మట్టి గోడ కూలిపోయింది గంగన్న మీద. ఆ మట్టి గోడ కింద అయిన కూరుకుపోయాడు. ఆ శబ్దానికి మరి ఆ పౌరోహిత్యులు భార్య ఎవరు అర్ధరాత్రి కాబట్టి గాఢ నిద్రలో ఉన్నారు, మెలకువ లేదు వాళ్ళకి. తెల్లవారేటప్పటికి ఆ పౌరోహిత్యులు ఇంటి ముందు జనాలు గుమిగూడారు. అందరూ తలో మాట అంటూ విచిత్రంగా చూస్తున్నారు. ఇంతలో మెలుకు వచ్చింది. మెలుకు వచ్చేటప్పటికి పౌరోహిత్యులకు అడలిపోయాడు. అయ్యయ్యో, ఇదేంటిది, నా ఇంటి ముందు నా గోడని గంగన్న ఇంటికి కన్నం వేద్దామని ఉద్దేశం చేసి చచ్చిపోయాడు ఇక్కడ, ఇప్పుడు ఎలారా వీడితోని అనుకుంటున్నాడు. ఇందులో భార్య, ఏంటి నా గంగన్న ఇంతవరకు రాలేదు, ఎక్కడికి వెళ్ళినా గంట 2 గంటలో వచ్చేసేవాడు, తెల్లవారక ముందు వచ్చేసేవాడు, తెల్లవారిన రాలేదు, ఫలానా బ్రాహ్మణ్ ఇంటికి వెళ్తానని ముందే చెప్పాడు కాబట్టి సులువుగానే అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పటికి జనాలందమ్మ గారు చూసేటప్పటికి మట్టి గోడ కింద గంగన్న చనిపోయి ఉన్నాడు. వెంటనే లబోదీపం అంటూ నా భర్తను చంపేశారు, కావాలని చంపేశారు, నేను ఇప్పుడే చక్రవర్తికి ఫిర్యాదు చేస్తానని ఏడ్చుకుంటూ ఆ అవకతవక చక్రవర్తికి వెళ్ళిపోయి మహారాజా ఇలా జరిగింది, నా భర్తను ఆ పురోహితులు చంపేశారు అని చెప్తారు. అవునా, వెంటనే వారిని ఈడ్చగరండి అని చెప్తామట. పాపము ఏ పాపము తెలియనటువంటి ఆ పౌరోహితుల్ని బడులు ఈడ్చుకెళ్తారు. ఎంత చెప్పినా వినరు, రాజుగారి దగ్గర ఆధారపరుస్తారు. ఏమయ్యా, మీ ఇంటి గోడ సరిగా లేదు కాబట్టి గంగన్న తన వృత్తి ధర్మము చేత మీ ఇంటికి దొంగతనానికి రావడం, ఆ గోడ కూలి చనిపోయాడు కాబట్టి తప్పు నీది, అందువల్ల నీకు ఉరిశిక్ష విధిస్తున్నాను. వెంటనే పంతులు గారు గజ 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 వణుకుపోయారన్నమాట. అయ్యే బాబు, ఇదేంట్రా బాబు, ఇదేం తీర్పు,
మా ఇంటికి దొంగతనంగా వచ్చి వాడు చనిపోతే నాకు ఉరి శిక్ష ఏమిట్రా బాబు అని గజగజ వణుకుపోయాడు. వెంటనే కొంచెం తెలివి తెచ్చుకొని, మహారాజా అసలు పొరపాటు నాది ఎక్కడుంది? ఈ గంగాన్నేమో గోడ కన్నం పెట్టి దొంగతనానికి వచ్చాడు, ఆ బలహీనంగానూ గోడ పడిపోయింది, ఆ గోడను నేను కట్టలేదు కదా మహాప్రభు అన్నాను. మరి ఎవరు కట్టారు? తాపీ మేస్త్రి నాగన్న కట్టాడు. సరే, అయితే ఈ పంతులు గారిని విడిచిపెట్టేసి నాగన్న తీసుకురండి, ఇంకా నాగన్న ఇచ్చుకొని వస్తారు. ఏమయ్యా నాగన్న, పంతులు గారి యొక్క గోడ నువ్వే కట్టావు కదా? అవును బాబు, నేనే కట్టాను. మరి నువ్వు సరిగా కట్టకపోవడం వల్లే గంగన్న చనిపోయాడు, అందుకు నిన్ను ఉరిశిక్ష విధిస్తాను, నీకు ఉరిశిక్ష విధిస్తున్నాను. ఊరి నాయనో, ఆ గోడ నేను కట్టడం ఏమిటి? అది బలహీనంగా ఉండి పడిపోతే నాకు ఉరిశిక్ష ఏమిటి? ఈ అవకతవక మహారాజు ఏం చెప్పని విన్నాడు, వీడి తీర్పు తగలట అని మనసులో అనుకుంటూ వెంటనే తెలివి తెచ్చుకొని, మహారాజా గోడ నేనే కట్టాను, కానీ ఆ గోడకు ఉపయోగించినటువంటి అడుసు అంటే మట్టి సరిగా వేయకపోవడం వల్ల వెంకప్ప ఆ మట్టిని అడిస్తొక్కాడు. వాడు సరిగా మట్టిని అడిస్తొక్కపోవడం వల్లే గోడ బలహీనం అయిపోయింది అంటాడు. అవునా? అయితే వీడిని విడిచిపెట్టేసి వెంకప్పని తీసుకురండి అంటాడు. వెంకప్పని బరబర ఇడ్చుకొచ్చేస్తాడు. ఎందుకు తీసుకొచ్చారో తెలియదు. వెంటనే రాజుగారి ముందు ఆధారపరుస్తారు. ఆధారపరిచేటప్పటికి, ఏ వెంకప్ప, నువ్వు ఆ రోజు ఇంటి గోడ, పౌరోహితులు ఇంటి గోడ కట్టేటప్పుడు, మేస్త్రి కట్టేటప్పుడు నువ్వు మట్టి సరిగా తొక్కలేదు, అందుకే ఆ గోడ పడి గంగన్న చనిపోయాడు, కాబట్టి నీకు ఉరిశిక్ష వేస్తున్నాను. ఓరి నాయనో, ఇదేంట్రా బాబా నాయన, ఆకుల గజ వణుకుపోయాడు. ఇదేంటిది? ఆడెవడో చనిపోతే నేను మట్టి తొక్కితే ఇదేంటి అనుకొని, అయ్యి బాబు ఇదేంట్రా అని వెంటనే తెలివి తెచ్చుకొని, సరేనండి, కానీ ఆ మట్టి నేనే తొక్కానండి, కానీ సరైన మట్టి కాదండి అది. ఆ మట్టి గురవయ్య ఇచ్చాడండి. గురవయ్య దగ్గర తీసుకున్నాను నేను, కొమ్మర గురవయ్య దగ్గర తీసుకున్నాను, సరైన మట్టి ఇవ్వలేదండి, అందువల్ల నేను సరిగా తొక్కలేకపోయాను. అవునా? అయితే వీడిని విడిచిపెట్టండి, కొమ్మర గురవయ్యని తీసుకురండి అంటాడు. ఈ పొడిని వెళ్ళి కొమ్మర గురవయ్యను కూడా ఇడ్చుకొని వచ్చేస్తాడు. ఆ గురవయ్యన, ఏమయ్యా, ఇలా పౌరోహితులు గోడ కట్టడానికి మట్టిని నీ మట్టి వాడాడు కదా, నువ్వు సరైన మట్టి ఇవ్వకపోవడం వల్లే ఇదంతా జరిగింది. గంగన్న చనిపోయాడు, వాడి చావుకు నువ్వే కారణం పరోక్షంగా, కాబట్టి నిన్ను ఉరి తీయవలసిందే అంటాడు. తెలుగు అసలు ఏం మాట్లాడుతున్నారో ఏంటో అర్థం కాలేదు. గంగన్న చనిపోవడం ఏంటి, ఆ పౌరోహిత ఇంట్లో చనిపోవడం ఏంటి, ఆ గోడకి నాకు ఏమి సంబంధం? ఏదో మట్టి కొంటే మట్టి ఇచ్చాను నేను, మట్టి ఇస్తే నాకు ఈ ఉరి శిక్ష ఏమిట్రా బాబు అనుకొని, ఈ బాబు ఏం చేయడురా, తెలివి తెచ్చుకుంటాడు. తెలివి తెచ్చుకొని, మహారాజా మట్టి నాదేనండి, మట్టి నేను చేస్తున్నాను, ఆ మట్టిని తయారు చేసేటప్పుడు, మట్టిని చేసేటప్పుడు నాకు సరిగా సహకరించలేదండి. ఆ మట్టిని కొంచెం పొడి పొడిగా చేయడానికి నాకు వెంకయ్య సహకరించలేదండి. ఆ వెంకయ్య గాని సహకరిస్తే నాకు ఈ మట్టి బలంగా ఉండండి, నేను సరైన మట్టిని ఇచ్చేవాడిని, కాబట్టి నాది పొరపాటు. అయితే వెంకయ్యని ఇడ్చేయరండి అంటారు. వెంకయ్యని ఇడ్చుకొచ్చి విషయం అని చెప్తాడు రాజు. ఇలా జరిగింది, గంగన్న చనిపోయాడు. ఇదేంటండి బాబు, గంగన్న చనిపోవడానికి నాకు సంబంధమే ఉంది, మట్టిని కలపడం ఇవన్నీ ఏంటి, అసలు ఏం జరుగుతుందో నాకు తెలియదు. అయ్యే బాబు ఏం చేయడం రా బాబు అనుకొని వెంటనే తెలివి తెచ్చుకొని తెలివిగా ఆలోచించి, మహారాజా మట్టిని నేను బాగానే కలుపుతానండి,
బాగానే చేస్తానండి. కానీ ఆ సమయంలో మన రాజ్యంలో ఉన్నటువంటి కళావతి, అదేనండి భోగం పిల్ల, చాలా బాగుంటుంది కదండి. ఒడ్డు ఉడుపు బాగుంటుంది. టిక్కు టిక్కుమంటూ ఆ నడుము అటు ఇటు ఇలా 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 ఊపుకుంటూ వచ్చిందండి. నేను ఆ కళావతిని చూసుకుంటూ ఈ మట్టిని సరి కలపలేదండి. అందువల్ల తప్పు అయిపోయిందండి. అయితే ఆ కళావతిని ఇచ్చికరండి. ఆ సమయంలో అక్కడికి ఎందుకు రావాలి? ఆ విధంగా కదా ఇక్కడ మట్టి సరి కలపలేకపోయాడు, వీడిని విడిచిపెట్టేయండి అంటే ఇప్పుడు రాజులు కళావతిని తీసుకొచ్చారు. కళావతిని తీసుకొచ్చి, కళావతి నువ్వు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నావు. భోగం పిల్లవంటే ఇంట్లో ఉండవలసిందే. రోడ్ల మీద తిరిగితే ఎంతమంది మనసు కకాబికలైపోతుంటుంది. అదేవిధంగా వెంకన్న మట్టి కలుపుతూ ఉన్నప్పుడు వెంకన్న మనసు చలించింది నిన్ను చూడగానే. ఆ విధంగా సరైన మట్టి ఇవ్వలేదు. ఆ మట్టి కూడా కూలి గంగన్న చనిపోయాడు. దానికి కారణం నువ్వే, కాబట్టి నేను ఉరి తీస్తున్నాను. ఇది ఎక్కడ న్యాయం బాబు? అసలు ఏదైనా సంబంధం ఉందా? అసలు నాకు చిన్న సంబంధం కూడా లేకుండా నన్ను ఉరి తీయడం పెట్టి ఈ అవకతవక మహారాజుకు నమస్కారంలా ఉంది. నేను ఎప్పుడైనా వీడు పిలిస్తే వెళ్ళడం మానేసానా ఏంటో నాకు అర్థం కావటం లేదు. ఏదైనా రాజు ఏది చేసినా తప్పదు కదా, ఎలా తప్పించుకోవాలి ఏంటి ఆలోచిస్తున్నా? మహారాజా ఏమీ లేదు మహారాజా, నేను సహజంగా మీరు చెప్పినట్లు నేను ఎప్పుడు బయటికి రానండి. కాకపోతే కంసాలి కనకయ్య వజ్రలాహారం నేను బెత్తాయించానండి. అదిగో ఇదిగో ఇదిగో అదిగో అనుకుని నెల రోజుల నుంచి ఇవ్వట్లేదండి. నాకు చాలా అవసరం వచ్చి నేను వారి ఇంటికి వెళ్ళవలసి వచ్చిందండి. అలా ఇంటికి వెళ్ళేటప్పుడు నన్ను ఆయన చూశాడేమో, పొరపాటు నాది కాదండి. ఆ కనకయ్యే నాకు సమయానికి ఇచ్చిస్తే నేను అటువైపు వెళ్ళను కదండి అన్నాడు. ఇది కూడా సరైన జవాబే. అయినా కళావతి చాలా సౌమ్యంగా ఉన్న ఈ కళావతిని ఉరి తీయకూడదు. కళావతి నువ్వు వెళ్ళిపో, కనకయ్యని తీసుకురండి రా అంటారు. ఆ కనకయ్యని ఇచ్చుకొస్తా. కనకయ్యకి ఎందుకు తీసుకొచ్చాడో అర్థం కాదు. మహానుభావ ఏం జరిగింది? ఏం జరిగిందా? నువ్వు సమయానికి హారం, కళావతి హారం బుక్ చేసిందా, బత్తాయించిందా? అవును మహాప్రభు బత్తాయించింది. మరి సమయానికి ఎందుకు ఇవ్వలేదు? అదే మహారాజా కొంచెం ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యం అవుతుంది? నువ్వు ఆలస్యం అవ్వబట్టే కదా కళావతి మీ ఇంటికి వచ్చింది. అవునండి, ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇచ్చేసానండి అంటాడు. నువ్వు ముందే తీసుకెళ్ళి ఇచ్చేస్తే కళావతి వచ్చి ఉండేది కాదు. కళావతి రావడంతో మొత్తం గందరగోళం ఏర్పడి మట్టి సరిగా లేక ఆ గోడ సరిగా కట్టక మొత్తం గంగన్న ఆ గోడ కింద పడి చనిపోయాడు. ఎటు చూసినా దీని కారకుడు, ఈ చావు కారకుడు నువ్వే, కాబట్టి నేను ఉరి తీయవలసింది. కనకయ్యకి అర్థం కాదు. ఊరే బాబో, ఇదేం ఊరేంటి? అసలు దీనికి నాకు సంబంధం ఏంటి? అయ్యి బాబు, ఇప్పుడు నేను నిద్రించాను అనుకో ఈ రాజుగారు అంటే వారి శిక్ష చాలా విచిత్రంగా ఉంటుంది. నేను ఏది చెప్పినా నమ్మరు. ఏం చేయడం అని అనుకుంటే కంగారు పడుతుంటాడు. చూసావా, కంగారు పడుతున్నావు, తప్పంతా నీదే, ఉరి తీసేయండి వీన్ని ఇప్పుడే, ఈ క్షణమే అని రాజభట్లు ఆజ్ఞాపిస్తాడు. వెంటనే ఉరి దగ్గర తీసుకెళ్ళిపోతాడు. ఈ విషయము ఊరంతా తెలిసి ఆ కనకయ్య బావమరిది భద్రయ్య వస్తాడు. భద్రయ్య పరుగున వచ్చి, మహారాజా మా కనకయ్య తప్పేమీ లేదండి, తప్పంతా నాదేనండి, నన్ను ఉరి తీయండి అంటాడు. అనేసి ఒక్కసారి ఇలా కన్ను కొడతాడు ఎవరిని? కనకయ్యకి. అనేటప్పటికీ వెన్న కనకయ్య, మహాప్రభు నన్ను ఉరి తీయండి అని ఇద్దరు
భద్రయ్య కనకయ్య గొడవడుకుంటుంటారు. రాజుగారికి ఆశ్చర్యం, ఇదేంటిది ఉరి తీయడం అంటే ఇది సన్మానం అనుకుంటారు వీళ్ళు ఏమైనా? కొన్ని క్షణాల్లోనే ప్రాణం పోతుంది, ఎక్కడ పోతారో తెలియదు వీళ్ళు. అలాంటిది మరణానికి వీళ్ళు ఎంత పోటీ పడుతున్నారంటే తెలియదో, రహస్యం ఉంటుంటుంది అని అని ఏంటి అసలు అనగానే గబుక్కుని కంగారులో భద్రయ్య, మహారాజా ఆ బహుమానం ఏదో నాకే వస్తుంది, నన్నే ఉరి తీయనంటాడు. ఇదేంటిది బహుమానమా? ఉరి తీస్తే బహుమానం ఏంటి చెప్పండి అనగానే ఏమీ లేదు మహారాజా అని కనకయ్య చేతుల్లా ఉన్నాడు. ఏమీ లేకపోతే అండి కనకయ్య, చెప్పాలి నువ్వు మహారాజు దగ్గరే దాస్తావా అంతే 4-5 దెబ్బలు కుట్టించుకుంటాడనమాట. వెంటనే చెప్పిస్తే మళ్ళీ అనుమానం వస్తుందేమని వెంటనే 4 దెబ్బలు తగిలిన తర్వాత మహారాజా చెప్పేస్తాను మహారాజా, ఈరోజు సూర్యగ్రహణం కదండి. అవును, ఈరోజు సూర్యగ్రహణమే. సూర్యగ్రహణం నాడు ఎవరైనా ఉరి పోసుకుంటే వారు వచ్చే జన్మలో మహారాజు అవుతారు. ఆ భాగ్యం నాకు కల్పించండి, ఉరి తీసేయండి నాకు అంటారు. భద్రయ్య లేదు లేదు మహారాజా, నాకే ఉరి తీసేయండి, ఆ భాగ్యం నాకే రావాలి, నేనే మహారాజు రావాలి. ఏంటి ఈరోజు సూర్యగ్రహణం, సూర్యగ్రహణం నాడు ఉరి తీస్తే మహారాజుగా పడతారా అంటే నా పదవికే వీరు ఎసరు పెడుతున్నారన్నమాట. ఎట్టి పరిసరాలు జరగకూడదు. కనకయ్య పో, నిన్ను విడిచిపెడుతున్నాను. మహారాజా లేదు మహారాజు ఉరి తీశాడు, పో. ఆ ఉరి శిక్ష కూడా నేనే తీసుకొని మరలా నేనే మహారాజుగా పడతాను. చూసారా, నా తీర్పు నాకే, మరలా మహారాజు యోగం రాబోతుంది అని ఆ ఒక మహారాజు వెంటనే ఆ ఉరితాడు వేసుకొని ఉరి తీసేసుకుంటాడు. శిక్ష ఎవరికి వేశాడు, ఎవరికి శిక్ష పడింది, ఒక మహారాజు పరిస్థితి అలా ఉంటుందన్నమాట. అంటే అందుకే అన్నాను, అర్హుడికి అందలం ఎక్కిస్తే అది అందంగా ఉంటుంది, మరి అనర్హుడికి ఎంత అల్పంగా ఉందో చూడండి. అందుకే కాబట్టి చాలా చక్కగా ఆలోచించాలి, నిర్ణయాలు సరిగా తీసుకోవాలి. సరే నిర్ణయాలు తీసుకోకపోతే ఇలాంటి అనర్థాలు వస్తాయి. అసలు పురోహితుని యొక్క గోడ కన్నం వేస్తున్న గంగన్న చనిపోవడం వాడి స్వయంకృత అపరాధం, దొంగతనమే నేరం. దాంతోపాటు దొంగతనం నేరాన్ని పక్కన పెట్టేసి ఆ ఇంటి యజమైన పురోహితుల్ని ఉరి తీయడం ఏంటి అసలు? పురోహితులు తెలివారు కాబట్టి ఒక్కొక్కరు తెలివితేటలు అలా తప్పించుకొని చివరికి భద్రయ్య తెలివితేటలతో చివరికి మహారాజుకే ఉరి వేసే అవకాశం కల్పించారన్నమాట. కాబట్టి ఈ హాస్యపూరితమైన మంచి నీతి, అనర్హుడికి అందరం ఎక్కేసి ఏమవుతుందనే విషయాన్ని మంచి నీతే కదండి. కనకపు సింహాసనం మీద సునకమును కూర్చుండబెట్టిన ఏమవుతుందో మనందరికీ తెలుసు. సుమతి శతకర్త బద్దిన చాలా చక్కగా చెప్పారు. మరి ఈ హాస్యపు నీతి కథ మీ అందరికీ నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. నేను చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క కథను మొట్టమొదటిగా చూసిన వాళ్ళు మన ఛానల్ జామీ సుబోధను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి ఆరోగ్యకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి, సమాజానికి ఉపయోగపడినటువంటి అనేక రకమైన మంచి విలువలతో కూడుకున్న వీడియోలని అందించే భాగ్యాన్ని నాకు కలిగిస్తున్నారు.
అలా కలిగిస్తారని మరొకసారి మిత్రులందరినీ కోరుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుంటారని, అందరికీ షేర్ చేస్తారని, మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో అందిస్తారని మరొకసారి కోరుకుంటున్నాడు మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ.